కొన్ని బెబ్బే. సో అదనమాట. అనురాగ్, సో ఈ సినిమా అనేది జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ కానీ లేదా మహేష్ బాబు గారు కానీ సినిమా లేదా సినిమా తాలూకు సక్సెస్ అనేది ఎంత పర్సనల్ ఆయనకి? అంటే సార్ మాకు పర్సనలీ నేను అనురాగ్ 2012లో ఎంబీఏ చదివి హైదరాబాద్కి వచ్చాం సార్. వచ్చి ఫిల్మ్స్ అంటే చాలా ప్యాషన్. మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, 11th నుంచి పక్కన ఉండేవాళ్ళం. ఎన్నో సినిమాలు చూసాం. కలిసి సినిమాలకి వెళ్ళేవాళ్ళం. నేను కొన్నిసార్లు సినిమాకి రాకపోతే అనురాగ్ ఒక్కడే వెళ్ళిపోయాడు. సో దట్స్ హిస్ ప్యాషన్ ఫర్ సినిమా. అప్పటి నుంచే ఇండస్ట్రీకి వచ్చాం. 2012లో ఏజెన్సీ స్టార్ట్ చేసాం, మార్కెటింగ్ ఏజెన్సీ అని స్టార్ట్ చేసాం. సినిమాలతో వర్క్ చేయడం స్టార్ట్ చేసాం. 2013-14లోనే మహేష్ బాబు గారు నేను ఒక్కడినేతో వాజ్ దట్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫిల్మ్స్ దట్ వి డిడ్, సుకుమార్ గారితో మహేష్ గారితో. అప్పటి నుంచి పరిచయం సార్. అప్పుడు 20 to 23 ఓల్డ్ కిడ్స్ బబ్లింగ్ విత్ ఐడియాస్, అలా చేద్దాం ఇలా చేద్దాం సార్, అది చేద్దాం, మీరు ఎందుకు అసలు ఒక బైక్ వేసుకుని రోడ్డు మీదకి వెళ్ళిపోద్దు, ఒక ఎనర్జీలో. అక్కడి నుంచి వాళ్ళ మల్టిపుల్ ఫిల్మ్స్ మార్కెటింగ్ చేసాం. ఈ ప్రాసెస్లో వాళ్ళతో ఆబ్వియస్లీ చాలా డిస్కషన్స్, ట్రావెల్. వెరీ నైస్ పీపుల్, దెవ్ బిన్ వెరీ సపోర్టివ్ మాకు ఎప్పుడు ఏది కావాలన్నా. ఇన్ఫ్యాక్ట్ ఒక రకంగా చెప్పాలంటే వెన్ వీ గో టు దెమ్ అండ్ సే, అంటే దెర్ ఇస్ బిజినెస్, దెర్ ఇస్ పార్ట్నర్షిప్ ఇన్ బిజినెస్ ఆబ్వియస్లీ, కానీ మా దృష్టిలో ఎప్పుడు వాళ్ళు మా బిజినెస్ పార్ట్నర్స్ కన్నా నాకు ఒక మెంటర్స్, వాళ్ళతో మేము అసోసియేట్ చేస్తున్నాం వాళ్ళ బ్లెస్సింగ్స్తో అన్నట్టే మేము చూస్తాం సార్. సో వాళ్ళు ఎప్పుడూ మమ్మల్ని మా మంచి కోరుకునే మనుషులు. మీరు ఏం మంచిగా చేసినా వీఆర్ దేర్ విత్ యూ అనే ఒక మనుషులు. ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తే మేము వాళ్ళతో చెయ్యని సినిమాలకు కూడా దే సపోర్టర్స్. సో ఇట్స్ జస్ట్ వెరీ పర్సనల్ వాళ్ళ మాకు, అండ్ దే ఆర్ దట్ పీపుల్. అంటే నిలబడితే నిలబడతారు. సో ఇట్స్ అ 12-year, almost 12-13-year relationship that we share with them very closely, deeply, and one of the very happiest things that I have at this point is that we are giving this film, Rao Bahadur అనే ఒక సినిమా వాళ్ళతో కలిసి మేము చేయడం అనేది మాకు చాలా హ్యాపీ. బికాజ్ ఐ రియలీ బిలీవ్ దట్ మహేష్ బాబు సార్కి ఆయన కెరియర్లో ఎన్నో జ్యువెల్స్ ఉన్నాయి. ఆబ్వియస్లీ వారణాసి ఈజ్ ఆల్సో కమింగ్, బట్ మొన్న ఆయన చెప్పినట్టు ఆయన క్రౌన్లో ఇది కూడా ఒక చిన్న జంబులాగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇయర్ ఆయనకి ఏం రిలీజ్ లేదు కాబట్టి హీరోగా, ఐ థింక్ ఇది ఆయన రిలీజ్. సో ఐ థింక్ చాలా డైరెక్టర్ ఆఫ్ ఇట్. చాలా హ్యాపీ ఎక్స్పీరియన్స్ అండి. అంటే చాలా పర్సనల్ అండ్ చాలా ప్రౌడ్, హంబ్లింగ్. ఇట్స్ అ మిక్స్డ్ ఫీలింగ్. ఒక చిన్న ప్రౌడ్, ఒక పొగరు ఉంటుంది మహేష్ బాబు సార్తో చేస్తాను, కానీ ఒక చిన్న హంబ్లింగ్ ఫీలింగ్ ఉంటుంది అండ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. డెఫినెట్లీ అది ఉంటుంది. జిఎంబి ఉంది అంటే ఆ రెస్పాన్సిబిలిటీ కొంచెం మాకు ఎక్కువ ఉండి, ఎక్కువ జాగ్రత్తగా, ఎక్కువ పద్ధతిగా, ఎక్కువ కరెక్ట్. ఆల్వేస్ థింక్ ఆఫ్, అంటే సో బ్లెస్డ్ అనిపిస్తుంటుంది అనమాట. యాక్చువల్లీ ఆల్వేస్ థింక్ అబౌట్ ఇట్. ఎందుకు మహేష్ సార్ ఇంత సపోర్ట్ చేస్తున్నారు. అది సారీ, నాకు కొంచెం ఫీవర్ ఉంది, సో దానివల్ల వాయిస్ కొంచెం తర్వాత చెప్తా. ఇప్పుడు చెప్పరా, చెప్పు. ఐ సే లేటర్. శరత్ గారు, ఈరోజు ఇందాక ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అదేంటంటే ఆంధ్ర తెలంగాణ సీడెడ్ సింగిల్ స్క్రీన్స్ అండ్ మల్టీప్లెక్సెస్ డిఫరెంట్